ఇది కొంచెం పుల్ల ఇడ్లీ పిండి ఉందన్నమాట. అస్తమానం పునుగులు ఏం వేస్తాం ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే ఊతప్పం వేస్తున్నానన్నమాట. మనం ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఇంతో అంతో పిండి మిగిలిపోతుంది కదండీ! ఆ పిండి కొంచెం పుల్లగా అయిపోతుంది. పుల్లగా అయిపోయినప్పుడు మనకి ఇట్లా దోసల్లాగా వేసుకోవడానికి సరిగ్గా రాదన్నమాట. వి విడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తావు అంటే దీంట్లో ఒక చిన్న టిప్ చెప్తాను మీకు నేను. అది ఫాలో అయిపోతే చక్కగా చూసారా ఇలా వచ్చేస్తదన్నమాట. మన ఊతప్పం విరిగిపోకుండా చక్కగా వస్తుంది. అప్ పులిసిపోయిన పిండికి ఏంటంటే బాగా ఇట్లాగా ఫర్మెంట్ అయిపోతుంది కదండీ! ఫర్మెంట్ అయిపోయిన పిండి సరిగ్గా రాదన్నమాట. అందులోను మనం దీంట్లో ఇడ్లీ రవ్వ వేస్తాం కదా! మామూలు దోస పిండయితే వస్తుంది గానీ, ఇడ్లీ రవ్వ వేసింది విరిగిపోతుంది సరిగ్గా రాదు. సరిగ్గా రావాలి అంటే కొంచెం బియ్య పిండి కలిపేయండి ఇందులో. కొద్దిగా మీకు పిండికి తగ్గట్టుగా ఇప్పుడు ఇది ఉంది కదా! ఈ పిండికి నేనేం చేశాను అంటే ఒక ఇంత బియ్య పిండి కలిపేసాను. బియ్య పిండి వేశాను. తర్వాత పుల్లగా ఉంది కాబట్టి ఆ పులుపుదనం పోవడం కోసం కొంచెం ఒక ఉల్లిపాయ, అలాగే ఇంత కొత్తిమీర, అలాగే ఒక 5, 6 పచ్చిమిరపకాయలు చాపర్‌లో వేసేసుకొని ఒకసారి చాప్ చేసేసుకున్నాను. చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. పులిసిన తర్వాత మరి ఉప్పు తక్కువవుతుంది కదా! కాస్త ఉప్పు అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని ఇట్లా ఏసేసుకుంటున్నాను. చూసారా? ఇంత బావుందో? ఈ పెనం మీద ఇట్లా వేసేసుకున్నామే అనుకోండి, చక్కగా మనకి ఊతప్పలు రెడీ అయిపోతాయన్నమాట. దీంట్లో క్యారట్ వేసుకోవచ్చు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం మీరు ఇంకేది యాడ్ చేసుకోవాలంటే అది వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. అలా మీకు రుచికి తగ్గట్టుగా ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చన్నమాట. చూడండి చక్కగా ఊతప్పం రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా? ఇంకొకటేస్తాను చూడండి. ఉల్లిపాయలున్నా కూడా చక్కగా వచ్చేస్తుందండి. ఇది గొంతు పునుగులు కూడా వేసేసుకోవచ్చండి ఇది. గొంతు పొంగనాలు యేసుకుంటాం గదా! ఆ గొంతు పొంగనాల్లో కూడా వేసేసుకోవచ్చనమాట. బియ్యపు పిండి కలిపితేనే కొంచెం బాగా వస్తుంది మీకు. ఇంతేనండి. పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. మనం చక్కగా కారం కారంగా తినాలనిపించినప్పుడు మీకు తగినంత స్పైసీ వేసేసుకోండి. మంచిగా ఎన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకొని తినేయండి. నాకు అలాగే బాగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసుకొని స్పైసీగా ఇట్లా చేసేసుకుంటాననమాట. నచ్చిందా? ఈ టిప్ నచ్చితే వెంటనే మీరు కూడా ఫాలో చేయండి. ఎలా చేయాలా అని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వేడి వేడి ఊతప్పాలు లాగించేయడమే. దీంట్లోకి చట్నీ ఏంటనుకుంటున్నారు? దబ్బకాయ పొక్కిచ్చానండి మొన్న. చాలా బావుంది తెలుసా? ఆ దబ్బకాయ పొక్కిచ్చింది దీంట్లో నంచుకు తింటే అద్దిరిపోతుంది. అలాగే చెరుకు పానకం ఉందా మీ ఇంట్లో? అయితే చెరుకు పానకం కూడా ఒక పక్కనేసుకొని, చెరుకు పానకంతో ఒక ముక్క, అలాగే దబ్బకాయ పొక్కిచ్చిన దాంతోటి ఒక ముక్క తినాలి అనుకోండి. అద్దిరిపోతుందనుకోండి. నిజం చెప్తున్నాను. సూపర్ అన్నమాట. నా దగ్గర 2 ఉన్నాయి. రెండిట్లితో కొట్టేస్తాం అన్నమాట. ఇదిగోండి దబ్బకాయ పొక్కింపు. ఇదిగో చూసారా? సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. అదే ఇందులో వేసా. చెరుకు పానకం. ఆలస్యం ఎందుకు? లాగించేద్దాం పదండి. ఉంటాను. బాయ్ బాయ్.